పరిస్థితిలో ఉంటారు. దాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఉంటారు. దావీదు కూడా గర్వం అనే పాపంతో దావీదు హృదయము నిండిపోయి ఉంది. అందుకే యోవాబు అటువంటి సలహా ఇచ్చినప్పటికీ కూడా దావీదు దాన్ని లక్ష్యపెట్టలా. దావీదు దాన్ని లక్ష్యపెట్టలా. ఎందుకంటే గర్వంతో నిండి ఉన్నాడు కాబట్టి. సరే యోవాబుని పంపించాడు, నువ్వు వెళ్ళి లెక్కపెట్టు, నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేది, నువ్వెంత నాకు సలహా ఇవ్వటానికి, నువ్వు ఎంతటి వాడవు అన్నాడు. అయితే యోవాబు వెళ్ళాడు. కొంతమందిని తీసుకొని యోవాబు సైన్యాన్ని జనులను లెక్కించడానికి, జనసంఖ్య తీయటానికి యోవాబు వెళ్ళాడు. 9 నెలల 20 రోజులు పట్టింది. ఇశ్రాయేలు దేశమంతా కూడా సంచరించి జనసంఖ్య తీయటానికి ఎన్ని రోజులు పట్టిందండి? చెప్పండి దయచేసి. 9 months 20 days పట్టింది. 9 నెలల 20 రోజులు పడుతూ వచ్చి 9 నెలల 20 రోజులకి యోవాబు తిరిగి వచ్చి ఆ జనులలో కత్తిదూయ సామర్థ్యం కలిగిన వారు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్తూ వచ్చాడు. రండి చూద్దాం. 2 Samuel chapter 24. 2 Samuel chapter 24. నైన్త్ వెర్స్ చదవండి. 2 Samuel chapter 24 9th వెర్స్ చదవండి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించును. ఇశ్రాయేలు వారిలో కత్తిదూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. యోధులు ఎంతమంది ఉన్నారంటే ఇశ్రాయేలు వారిలో 8 lakhs ఉన్నారు. యూదా వారిలో ఎంతమంది ఉన్నారు? 5 lakhs ఉన్నారు. మొత్తం 13 lakhs ఉన్నారు. వెన్ కంపేర్డ్ విత్ అదర్ కింగ్డమ్స్, ఇతర రాజ్యాలతో పోల్చుకుంటే ఈ బలం చాలా తక్కువ. చుట్టూతో ఉన్న రాజ్యాలతో పోల్చుకుంటే ఏమైందండి? తన దగ్గర ఉన్న యోధులు తక్కువ మంది. మరి ఎలా యుద్ధాలు చేయగలిగాను? అరే, నా దగ్గర ఇంత తక్కువ మంది యోధులేనే ఉన్నది. చుట్టూతా ఉన్న రాజ్యాలతో నాతో యుద్ధాలు చేసిన రాజులతో, వాళ్ళ సైన్యంతో, వాళ్ళ దగ్గర ఉన్న యోధులతో, వాళ్ళ దగ్గర ఉన్న బలంతో కంపేర్ చేసుకుంటే నా దగ్గర ఉన్న వాళ్ళు తక్కువ మందేనే, నా దగ్గర ఉన్నది తక్కువ బలమేనే. అయినప్పటికీ నేను ఈ స్థితిలో ఉన్నానే. నా రాజ్యం ఇంత గొప్పగా ఉందే, నేను ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నానే. అప్పుడు దావీదుకు పశ్చాత్తాపం కలుగుతూ వచ్చింది. దావీదు సత్యాన్ని గ్రహించగలుగుతూ వచ్చాడు. నా పక్షంగా ఉండి యుద్ధం చేస్తూ వచ్చింది దేవుడే కదా, నాకింత విజయాన్ని అనుగ్రహించింది దేవుడే కదా. దేవుడు వాగ్దానం ఇచ్చి నా కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, వేదనల్లో కాపాడి నన్ను నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంత ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచాడు కదా. 15 సంవత్సరాల వయసులో నేను గొర్రెల కాపరిని కదా, సామాన్యమైన కుటుంబానికి సంబంధించిన వాడిని కదా, దేవుడే కదా నాకు ఈ సహాయం అంతా చేసింది అని అప్పుడు గ్రహిస్తూ వచ్చాడు. అప్పుడు గ్రహించి దావీదు ఏం చేశాడంటే పశ్చాత్తాపడుతూ వచ్చాడు. దావీదు ఏం చేశాడండి? పశ్చాత్తాపడుతూ వచ్చాడు. సత్యాన్ని గ్రహించేసరికి ఇంకా తట్టుకోలేకపోయాడు. ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. చదవండి 10వ వచనం చదవండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. తను చేసిన తప్పును బట్టి జనసంఖ్య చూచినందుకై గర్వ హృదయంతో తను తాను గనపరుచుకోవాలని, తను తాను హెచ్చించుకోవాలని దేవుణ్ణి లెక్క చేయకుండా కృతజ్ఞత రాహిత్యంతో జనసంఖ్యను చూసినందుకై దావీదు మనస్సు ఏమైందంటండి? కొట్టుకున్నదండి. దావీదు మనస్సాక్షి చెప్తున్నది, పాపం చేశావు, తప్పు చేశావు, దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేస్తూ వచ్చావు. యోవాబు సలహా ఇచ్చినా సరే దాన్ని కూడా లెక్క చేయకుండా
ఈ పని చేస్తూ వచ్చానే అని దావీదు మనసు కొట్టుకుంటూ వచ్చు. ఎంత అవివేకంతో నేను ఈ పని చేశాను, దేవుడే కదా సహాయం చేస్తూ వచ్చింది, దేవుడే కదా నా ఈ ఘనతకు కారణం, దేవుణ్ణి మర్చిపోయానే, దేవుణ్ణి గనపరచాల్సిన దానికి పోయి నన్ను నేను గనపరుచుకోవాలని ప్రయత్నించానే అని పశ్చాత్తాపంతో దుఃఖిస్తూ వచ్చాడు. తన మనసు ఏమవుతూ వచ్చిందంటండి, కొట్టుకుంటూ వచ్చిందంట. యెహోవా, కరుణయించి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. గర్వంతో, అహంకారంతో దావీదు తప్పు చేస్తూ వచ్చాడు కదా, దావీదు పాపం చేస్తూ వచ్చాడు కదా. గర్వం వచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు వారిని సరిచేయటానికై దేవుడు వారి జీవితాల్లోకి శిక్షను తీసుకొచ్చేవానిగా ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడండి, శిక్ష అనే దాన్ని తీసుకొచ్చేవానిగా ఉంటాడు. తన ప్రజల జీవితాల్లో గర్వము, అహంకారము వారి హృదయాల్లోకి, వారి బ్రతుకుల్లోకి ప్రవేశిస్తూ వచ్చినప్పుడు ఆ గర్వం అనే పాపము నుంచి, ఆ మురికి నుంచి, అపరిశుభ్రత నుంచి వారిని విడిపించే నిమిత్తమై శిక్ష అనే దాన్ని దేవుడు అనుమతిస్తాడు వారి జీవితాల్లో. దాన్ని శిక్ష అనే దానికన్నా శిక్షణ అంటే బాగుంటుంది, ట్రైనింగ్ అంటే బాగుంటుంది. ఆ శిక్ష ఏమై ఉన్నదండి, శిక్షణ అయి ఉన్నది, ట్రైనింగ్ అయి ఉన్నది. అదేమై ఉన్నది, శిక్షణ అయి ఉన్నది. దేవుడు మనల్ని శిక్షించడానికి అధికారం కలిగినవాడు. మనల్ని శిక్షించడానికి, మనల్ని సరిచేయటానికి ఆయనకి మన మీద హక్కు ఉన్నది, మన మీద అధికారం అనేది కలిగిన వానిగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, గాదు అనే ఒక ప్రవక్తని పిలిచాడు. ఎవరిని పిలిచాడండి, గాదు, దీర్ఘదర్శి అయిన గాదు అని వ్రాయబడుతూ వచ్చి, దీర్ఘదర్శి అయిన గాదు అని వ్రాయబడుతూ వచ్చి, గాదును పిలిచి 3 పనిష్మెంట్స్ గాదు ద్వారా దావీదు ముందు ఉంచాడు దేవుడు. 3 పనిష్మెంట్లు దావీదుదే చాయిస్. ఈ మూడిట్లో ఏ పనిష్మెంట్ కావాలో నువ్వే కోరుకో అన్నాడు. గాదు అనే దీర్ఘదర్శి ద్వారా, ఆ ప్రవక్త ద్వారా దేవుడు 3 kinds ఆఫ్ పనిష్మెంట్స్ తీసుకొచ్చి దావీదు ఎదుట ఉంచాడు. ఈ మూడిట్లో ఏది కావాలో నువ్వే కోరుకో అన్నాడు. నువ్వే కోరుకో అని అన్నాడు. అయితే ఆ పనిష్మెంట్స్ ఏంటో చదవండి, మీరు చదవండి. 13వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. యోచన చేసి తెలియజెప్పమనెను. 3 పనిష్మెంట్స్ కనిపిస్తున్నాయి మనకి ఈ వాక్యంలో. మొదటిదేంటి, ఫెమైన్ ఫర్ 7 years, కరువు. ఇశ్రాయేలు దేశం అంతటిలో కరువు వస్తుంది. 7 సంవత్సరాల పాటు భయంకరమైన కరువు. రెండవ పనిష్మెంట్ ఏంటి అంటే, 3 నెలల పాటు శత్రువు నిన్ను వెంటాడుతాడు, శత్రువు నిన్ను తరుముతాడు. 3 నెలల పాటు శత్రువు తరుముతాడు. ఇంకొకటి 3 దినాలు, 3 రోజుల పాటు తెగులు రావటం. 3 దినాల పాటు తెగులు అనేది నీ దేశం మీదకి తీసుకురాబడుతుంది. అయితే దావీదు దేవుని గురించి ఎరిగినవాడు, దేవుని తత్వం ఏంటో, దేవుని క్యారెక్టరిస్టిక్స్ ఏంటో దావీదుకు తెలుసు. అందుకే దావీదు అన్నాడు, శత్రువు చేతిలో పట్టం కన్నా, కరువు బారిన దేశమంతటిని పడవేయటం కన్నా కానీ దేవుడు బహువాత్సల్యత కలిగిన వాడు, దేవుని చేతిలో పడుటయే మంచిది అని చెప్పి 3rd ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడండి, 3rd పనిష్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏంటది 3rd పనిష్మెంట్? 3 దినాల పాటు పాండమిక్ కండిషన్, 3 దినాల పాటు తెగులు అనేది రావటం వారి మీదకి, ఇశ్రాయేలు దేశం మీదకి తెగులు రావటం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు దావీదు 3rd పనిష్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, కరువు రప్పించడం కానీ, కరువును ఆపడం కానీ దేవుని చేతిలోనే ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంటుంది. దేవుణ్ణి క్షమించమని వేడుకుంటే ఆయన దయ కలిగినవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు గనుక దేవుడు తప్పకుండా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు గనుక ఆయన క్షమిస్తాడు. అందుకని ఈ 3rd పనిష్మెంట్నే మనం సెలెక్ట్ చేసుకుందాము.
అని దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఎరిగినవాడు గనుక ఆయన బహువాత్సల్యత కలిగినవాడు. ఆయన చేతిలో పట్టమే మంచిది అని చెప్పి థర్డ్ పనిష్మెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. దావీదు తెలివైనవాడు. దావీదు తెలివైనవాడు. దేవుని గురించి, దేవుని యొక్క బుద్ధి గురించి, ఆయన కృపను గురించి అన్నీ ఎరిగినవాడు. దేవుని తత్వం ఏంటో ఎరిగినవాడనమాట. దావీదు ఆశించినట్లుగానే తెగులు మొదలైంది. ఉదయం మొదలుకొని సమాజపు కూటం వేళ వరకు ఇశ్రాయేలు దేశం మీదకి తెగులు వ్యాపిస్తుంది. 70,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఒక దినం అయ్యేసరికి ఇంకా దావీదు ప్రార్థించడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడుతున్నాడు కదా, పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటూ, దేవా నువ్వు కృప కలిగిన వాడవు, దయ కలిగిన వాడవు, క్షమించు తండ్రి, తప్పు చేసింది నేను, గొర్రెల వంటి వీళ్ళేం చేశారు, నన్ను శిక్షించు అని ప్రార్థన చేయటం, ఏడవటం, తన తప్పును ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటానికి, తన గర్వం అనే పాపాన్ని క్షమించమని అడగటానికి మరి అడుగుతూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. అలా ప్రార్థన చేస్తుంటే ఆ తెగులు దూతను పంపించాడు కదా దేవుడు. ఒక చోటికి రాగానే దేవుడు ఏం చేశాడంటే ఆ దూతను అక్కడ ఆగిపోమని చెప్పి, ఆ దూతను 3 దినాలు కదా, 3 దినాలు గడవలా, ఒక దినమే గడిచింది. ఒక దినంలోనే, అది కూడా ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకే 70,000 మంది అప్పటికే చనిపోయారు. 3 దినాల పాటు తెగులు వచ్చేస్తే ఇశ్రాయేల్ దేశంలోకి ఎవ్వరూ మిగలరు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, కృప కలిగిన వాడు కదా, దావీదు ఎరిగినట్లుగా, దావీదుకు అనుభవం ఉన్న రీతిగా దేవుడు దయ కలిగిన వాడు, బహువాత్సల్యత కలిగిన వాడు కదా. తన ప్రజలు నశించిపోతుంటే దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. తన ప్రజలు దుఃఖపడుతుంటే, తన ప్రజలు నశించిపోతుంటే దేవుడు కూడా తట్టుకోలేకపోతూ వచ్చాడు. వెంటనే దూతని నువ్వు అక్కడ ఆగు అని చెప్పి, దూతను ఏం చెప్పాడండి, నువ్వు అక్కడ ఆగు అని చెప్తూ వచ్చాడు. మనం కూడా తప్పు చేస్తూ వచ్చినప్పుడు, ఆ తప్పుకు శిక్ష మన జీవితాల్లోకి తీసుకొని రాబడినప్పుడు, సత్యాన్ని గ్రహించి మన తప్పిదాన్ని ఒప్పుకుంటే, మన తప్పిదమును ఒప్పుకొని హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడిగితే, దేవుడు ఎవరు అంటే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. మన జీవితం తప్పు చేయనివాడు ఒకడునూ లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించు దేవా అని హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఎవరు అంటే మన జీవితాల్లో క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినవాడు. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన దేవుడు ఎవరంటండి? నమ్మదగినవాడు, నీతిమంతుడు. పాపాన్ని ఒప్పుకుంటే ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని పవిత్రులనుగా చేసేది. దావీదు పట్ల కూడా దేవుడు కనికరిస్తూ వచ్చాడు. ఆ తెగులును అక్కడ ఆపివేస్తూ వచ్చాడు. ఆ దూత నిలిచి ఉన్న స్థలం అరౌనా కళ్ళము అని అంటారు దాన్ని. ఆ అరౌనా కళ్ళంలో దావీదు వెంటనే బలిపీఠం కడుతూ వచ్చాడు. బలిపీఠం కట్టి బలి అర్పిస్తూ వచ్చాడు. బలిని సిద్ధం చేసి ఆ బలిపీఠం మీద ఉంచితే దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఆ బలిని దహించి వేస్తూ వచ్చాడు. ఆ బలిని అంగీకరిస్తూ వచ్చాడు. బలిని అంగీకరించాడు అంటే దేవుడు అతన్ని క్షమించాడు. హృదయపూర్వకంగా అతని పాపాన్ని క్షమిస్తూ వచ్చాడు. తెగులు కూడా నిలిచిపోతూ వచ్చింది. తెగులు కూడా నిలిచిపోతూ వచ్చింది. ఆ స్థలంలోనే సొలొమోను ఏం చేస్తూ వచ్చాడంటే ఆ అరౌనా కళ్ళంలోనే దేవాలయాన్ని కడుతూ వచ్చాడు. సొలొమోను దేవాలయం మనకు తెలుసు కదా, సొలొమోను కట్టించిన దేవాలయం. ఆ స్థలంలోనే సొలొమోను దేవాలయాన్ని కట్టిస్తూ వచ్చాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, దావీదు ఒకప్పుడు ఘనమైన పాత్రే. ప్రీవియస్ లెసన్స్లో మనం నేర్చుకున్నాం. ఘనమైన పాత్రలకి ఒక ఎగ్జాంపుల్ ఎవరు అంటే దావీదు. దావీదు తన మంచితనాన్ని బట్టి, దేవునికి విధేయుడైన దాన్ని బట్టి ఘనమైన పాత్ర అని చెప్పుకున్నాం. ఒకప్పుడు ఘనమైన పాత్ర అయినప్పటికీ కూడా ఆ ఘనమైన పాత్ర గర్వము చేత, అహంకారం చేత ఏమవుతూ వచ్చిందంటే మురికి పాత్రగా చేయబడుతూ వచ్చింది. ఏమైందండి? మురికి పాత్రగా చేయబడుతూ వచ్చింది. ఈ పాత్రలోనికి మురికి అంతా ప్రవేశించింది.
దావీదు ఒకప్పుడు ఘనమైన పాత్రయే. అయితే దావీదులోకి గర్వము, అహంకారం ప్రవేశించి దావీదు తర్వాత ఏమయ్యాడండి? మురికి పాత్ర అయిపోతూ వచ్చాడు. మన గృహాల్లో కూడా ఒక పాత్రను, మంచి పాత్ర చక్కగా ఉంది అని చెప్పి ఆ పాత్రను ప్రతి దినం దాన్నే వాడుకుంటూ వస్తాం. ప్రతి దినం దాన్నే ఉపయోగించుకుంటూ వచ్చిన తర్వాత కొన్ని దినాలకు అదేమవుతుందంటే మురికి పట్టిందిగా అయిపోతుంది. బాగా మురికి పట్టిందిగా అయిపోతుంది. మురికి పట్టిన దాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడతామా? ఆ పాత్రలో, మురికి పట్టిన పాత్రలో ఏదైనా వండుకోవడానికి ఇష్టపడతామా మనం? ఇష్టపడతామా? ఇష్టపడం. మురికి పట్టిన దాన్ని వాడుకుంటే ఏమవుతుంది? అనారోగ్యం వచ్చేసి. ఏమవుతుంది? అనారోగ్యాలొస్తాయి. సో, మురికి పట్టిన దాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఇష్టపడం. దూరంగా పెట్టేస్తాం దాన్ని. దాన్నేం చేస్తాము? పక్కన పెట్టేస్తాం. మురికి పట్టిన దాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడం. దావీదులో కూడా గర్వము అనేది ప్రవేశించింది. దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. పాపం అనేది ప్రవేశించి, పాపం అనేది అతనిలో ఉంటుంటే, పాపముతో నింపబడిన ఆ పాత్రను దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. మనమే ఇష్టపడం. ఇంక దేవుడు ఎట్లా ఇష్టపడతాడు? మురికి పాత్రను వాడుకోవడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడము. అయితే దేవుడు ఈ పాత్ర ఇక నాకు పనికిరాదు, అక్కర్లేదు అని పారవేసే దేవుడు కాదు. అటువంటి దేవుడు కాదు. పాత్రను కూడా కుమ్మరి ఏం చేస్తాడంటే మురికి పట్టినప్పుడు దాన్ని శుభ్రంగా గీకుతాడు. లోపల ఉన్న మురికి అంతటిని ఏం చేస్తాడంటే గీకుతాడు. గీకి శుభ్రపరిచి దాన్ని ఏం చేస్తాడు అంటే అవెన్లోకి తీసుకెళ్తాడు. బట్టీలో కాల్చడం మనం చూసాం కదా ప్రీవియస్ లెసన్స్లో. పాత్ర తయారు కాగానే, మట్టి కుండ తయారు కాగానే దాన్ని ఏం చేస్తారు? ఎండబెట్టి కొంచెం ఎండిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి బట్టీలో పెట్టేసి, ఇటుకలు బట్టీలో పెట్టి అగ్నిలో పెట్టి, అవెన్లో పెట్టి దాన్ని ఏం చేస్తారు? కాలుస్తారు. అట్లా మురికి అయిన దాన్ని, మురికి అంతటినీ కూడా శుభ్రపరిచి కుమ్మరి దాన్ని ఏం చేస్తాడు అంటే మరలా తీసుకువెళ్ళి అగ్ని బట్టీలో ఉంచుతాడు. బట్టీలో ఉంచిన తర్వాత ఆ మురికంతా గీరేసి అగ్ని బట్టీలో ఉంచబడిన తర్వాత ఆ పాత్ర ఏమవుతుందంటే శుభ్రపరచబడిన పాత్ర అవుతుంది. అదేమవుతుందండి? శుభ్రపరచబడిన పాత్ర అవుతుంది. ఆ శుభ్రపరచబడిన పాత్రను మనం ఉపయోగించుకోవచ్చుగా. మురికంతా పోయింది, శుభ్రమైంది, పరిశుద్ధపరచబడింది ఆ పాత్ర. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అప్పుడు. అర్థమవుతుందా? అట్లాగే దావీదులో కూడా పాపం అనేది ప్రవేశించింది. దేవుడు ఆ అగ్నికి గుర్తుగా ఉన్న శ్రమలు అనేవి తీసుకొని వచ్చాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమిస్తూ వచ్చాడు. మరలా తన సేవ కొరకు బలిపీఠం కట్టుటకు, తన మందిరం కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి, అట్లా తన మహిమ కొరకు దేవుడు దావీదుని వాడుకుంటూ వచ్చాడు. అందుకే దావీదు ఎవరు అంటే పరిశుద్ధపరచబడిన పాత్ర. అర్థమైందా? దావీదు ఎవరండి? పరిశుద్ధపరచబడిన పాత్ర, పరిశుభ్రపరచబడిన పాత్ర. మన జీవితాల్లో కూడా దేవుడు అట్లా శిక్ష అనే దాన్ని తీసుకొని వచ్చి ఆ పశ్చాత్తాపడినప్పుడు ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించి మరలా మనల్ని దేవుడు తన మహిమ కొరకు వాడుకునేవానిగా ఉంటాడు. యెషయా 66:20 చదవండి. యెషయా 66:20. ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా. చాలండి, చాలు చాలు చాలు. ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా. దేవుని మందిరంలోకి నైవేద్యాన్ని తేవాలంటే ఏ పాత్ర కావాలి? పవిత్రమైన పాత్ర కావాలి. పరిశుభ్రపరచబడిన పాత్ర, పరిశుద్ధమైన పాత్ర కావాలి. దావీదు అట్లా శ్రమల తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత పరిశుద్ధపరచబడిన పాత్ర అవుతూ వచ్చాడు. దేవుని మహిమ కొరకు దేవుడు మరలా దావీదును ఉపయోగించుకుంటూ వచ్చాడు. ఈ పాత్ర కూడా అంతే. అవెన్లోకి మురికంతా గీరేసి అవెన్లోకి పంపించిన తర్వాత దాన్ని మరలా మనం దాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అట్లాగే దావీదు మరొక చోట ఏమన్నాడు అంటే నేను ఓటికుండ వంటి వాడనైతేనే అని అంటున్నాడు. రండి చూద్దాం. కీర్తన 31. కీర్తన 31. 12 చదవండి. మరణమై స్మరణకు రానున్న వాని వలె
మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఇప్పటి వరకు మనం పరిశుద్ధపరచబడిన పాత్ర అనే దాని గురించి నేర్చుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు పగలగొట్టబడిన పాత్ర అనేది నేర్చుకున్నాం. ఇక్కడ దావీదేమంటున్నాడు? ఓటికుండ వంటి వాడనైతిని అంటున్నాడు. ఓటికుండ అంటే కుండకి ఓడొచ్చింది, కుండకి పగులు వచ్చింది. కుండలో మంచినీళ్ళు పోసుకొని మనం నీళ్లు పోసుకొని తాగుతాం కదా, ఆ కుండకి క్రాక్ వచ్చింది అనుకోండి, పగులు వచ్చింది అనుకోండి, పోసిన నీళ్లు ఉంటాయా? నీళ్ళన్నీ కారిపోతాయి, మనకు ఉపయోగపడుతుందా? కుండకి ఓడి పడితే, ఓటి కుండ అయితే దాన్ని ఏం చేస్తాం? తీసి పక్కన పెట్టేస్తాం. నేను ఓటికుండ వంటి వాడనైతిని అని అంటున్నాడు. అంటే నేను పనికి మాలిన వాడనైతిని. తనకొచ్చిన కష్టాలన్నిటిని బట్టి, బాధలన్నిటిని బట్టి, శ్రమలన్నిటిని బట్టి ఏమంటున్నాడంటే, మరణమై స్మరణకు రానున్న వాని వలెనైతిని, ఓటికుండ వంటి వాడనైతిని అంటున్నాడు. తన కష్టాల్లో, తన బాధల్లో, తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ. దావీదు జీవితంలో మనకు తెలుసు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, సౌలు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మనకు తెలుసు. బైబిల్లో మీరు చదివే ఉంటారు, సండే స్కూల్ లెసన్స్లో కూడా వినుంటారు. సొంత మామగారే కదా సౌలు, అయినా ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించాడండి. ఆ తర్వాత ప్రీవియస్ లెసన్స్లో మీరు చూస్తూ వచ్చారు, అబ్షాలోము సొంత కొడుకే, కన్న కొడుకే ఎంత తిరుగుబాటు చేశాడు, ఎన్ని సమస్యలకి, ఎన్ని ఇబ్బందులకు కారణమవుతూ వచ్చాడు. అయ్యాడా లేదా? ఈ సమస్యలన్నిటిని బట్టి, ఈ బాధలన్నిటిని బట్టి, తనకున్న కష్టాలన్నిటిని బట్టి ఏమంటున్నాడు అంటే, నేను ఓటికుండ వంటి వాడనైతిని అని అంటున్నాడు. ఏమయ్యాడంటండి దావీదు? ఓటికుండ వంటి వాడనైతిని, పనికి మాలిన వాడనైతిని అని అంట. అయితే పక్కన పెట్టాల్సిన ఓటికుండను కూడా, ఓటికుండ వంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్లను కూడా దేవుడు తన మహిమ కొరకు గొప్ప కార్యాలు వాళ్ళ చేత కూడా దేవుడు చేయించగలరు. ఈస్ట్ కంట్రీస్లో ఆడపిల్లల్ని బయటికి రానివ్వరు. ఆడపిల్లల్ని జనరల్గా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు గత దినాల్లో. బావి దగ్గర నీళ్లు తేవటానికి మాత్రం బయటికి పంపించేవాళ్ళంట. బావి దగ్గర నీళ్లు తేవటానికి బయటికి పంపించేవాళ్ళంట. ఇంకప్పుడు బావి దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ఈ ఆడపిల్లలు గుంపుగా పోగవుతారు కదా, స్నేహితులందరూ కలుస్తారు కదా, ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళ విషయాలన్నీ చర్చించుకుంటారండి. వాళ్ళ విషయాలన్నీ, వాళ్ళు కొనుక్కున్న బట్టల గురించి, వాళ్ళు ధరించుకునే నగల గురించి, వాళ్ళ ఆభరణాల గురించి, వీటన్నిటిని గురించి వాళ్ళ కుటుంబాల గురించి గొప్పలు చెప్పుకునేవాళ్ళుగా ఉంటారు. ఒక బాలిక చాలా విలువైన దుస్తులు ధరించి వచ్చిందండి. చాలా విలువైన దుస్తులు ధరించి వచ్చింది. ఇంకా తన దుస్తులను బట్టి మిగతా వాళ్ళందరి దుస్తులు సామాన్యంగా ఉన్నాయి. తన దుస్తులేమో, తన బట్టలు ఎలా ఉన్నాయి? కాస్ట్లీగా, చక్కగా, అందంగా కనిపిస్తాయి. వీటిని బట్టి ఇంకా బాలికకు, అమ్మాయికి చాలా గర్వం వచ్చింది. అమ్మాయికి ఏమొచ్చిందండి? చాలా గర్వం. మెడ పైకి పెట్టి నడుస్తుందంట. తల ఏమాత్రం దించేదేలే, కొంచెం కూడా దించేదేలే. తల పైకెత్తి మెడ ముందుకు చాపి నడుస్తుందంట. దేన్ని బట్టి? గర్వాన్ని. సరే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము నడుచు. నాశనానికి ముందు ఏముంటుందంట? గర్వం. అంటే ఇప్పుడు గర్వం వచ్చింది అనుకోండి మనలోనికి, మనకు వెంటనే ఏం రాబోతుంది? కీడు రాబోతుంది, నాశనం అనేది రాబోతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును. అయితే అమ్మగారు చక్కగా గర్వించింది, మెడ ముందుకు పెట్టింది, తల దించట్లా పైకెత్తింది. వీళ్ళందరికన్నా నేనే గొప్ప అనుకొని ఆ కుండ నెత్తిన పెట్టుకొని వెళ్తాను, ఆ కుండను తల మీద పెట్టుకొని వెళ్తాను. కొంచెం కాలికేదో అడ్డం వచ్చింది, కింద పడింది, ఆ కుండ పగిలిపోయింది. కుండ ఏమైందండి? పగిలిపోయింది. కుండ పగిలిపోయింది. ఆ నీళ్ళన్నీ బట్టల మీద పడి బట్టలన్నీ తడిచిపోయింది. ఇప్పుడు కుండ పగలగొట్టింది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చివాట్లు ఉంటాయా, ఉండవా? అమ్మ ఏమంటుంది? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావు, కళ్ళు నెత్తికెక్కినాయి నీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏమంటుందండి? ఊరుకుంటారా? చివాట్లు పెడతారు. నీ కళ్ళు నెత్తికెక్కినాయి అని చివాట్లు పెడతారు. ఇంకా ఏడుపు మొదలుపెట్టింది. బట్టలు తడిచిపోని ఏడుపు మొదలుపెట్టింది. ఇప్పుడు దాకున్న గర్వం ఏమైంది?
ఇప్పటిదాకున్న గర్వం ఏమైంది? అందుకే నాశనమునకు ముందు ఏమైద్దంటండి? గర్వం నడుస్తుందండి. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. సరే, ఆ కుండ పగిలిపోయింది. సరే, ఆ పాప ఏం చేస్తుందంటే, సరే ఇప్పుడు గర్వం పోయింది. ఇంటి దగ్గర తిడతారు అని చెప్పి భయం కలిగింది. శిక్ష రాబోతుందని భయం కలిగింది. పశ్చాత్తాపం కలిగింది. ఇప్పుడేం చేసిందంటే ఆ పాప, ఆ కుండ పెంకుల్ని ఏరుకుంటూ వచ్చింది. ఇదొక కుండ పెంకు చూడండి. ఆ కుండ పెంకుల్ని ఏం చేస్తూ వచ్చింది? ఏరుకొని తీసుకువెళ్తుంది. ఒక్క పెంకు కూడా వృధాగా పోనివ్వకుండా ఆ కుండ పెంకుల్ని ఏరుకొని తీసుకువెళ్తుంది. ఎందుకు అంటే ఆ కుండ పెంకు కూడా ఉపయోగపడుతుంది. ఇందాక మనం అనుకున్నాము ఓటి కుండ ఉపయోగపడదు, పనికిరాదు అని. అయితే ఈ పాప కుండ పెంకుల్ని కూడా జాగ్రత్తగా తీసుకొని భద్రపరుచుకొని ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకు అంటే మనకేమైనా ఉపయోగపడతాయా ఇవి? కుండ పెంకులు ఉపయోగపడవు. కుండ పగిలిపోయిందనుకోండి, ఇంకే దాన్ని మోసుకెళ్తామా? ఇంటికి ముక్కలు ఏరుకొని తీసుకెళ్తామా? అక్కడే విడిచేసి వెళ్ళిపోతాం. కానీ ఈ పాప ఏం చేస్తుందంటే కుండ పెంకులు ఏరుకొని తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ దినాల్లో మ్యాచ్ బాక్సెస్ లేవు. ఇంట్లో మంట వెలిగించుకోవడానికి మ్యాచ్ బాక్సెస్ ఉండవు. మంట వెలిగించాలంటే ఏం చేస్తారు అంటే 2 రాళ్ళు తీసుకొని ఇట్లా ఇట్లా కొడతారు. దగ్గరలో ఒక క్లాత్ ఉంచుతారు. ఒక గుడ్డ ముక్క ఉంచుతారు. ఇట్లా రాళ్ళు కొడుతూ వచ్చినప్పుడు ఆ నిప్పురవ్వలు తగిలి ఆ క్లాత్ మండుతుంది. దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పెడతారు. అట్లా ఒక ఇంట్లో పొయ్యి రాజేస్తారు. మిగతా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇదంతా చెయ్యరు మళ్ళీ. ఈ ఇంట్లో నిప్పు ఉంది కదా, ఈ ఓటికుండ పెంకు తీసుకెళ్ళి ఆ నిప్పు కొంచెం ఈ పెంకులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా పొయ్యి వెలిగించుకుంటారు. అందుకు ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? అందుకు ఉపయోగపడుతుంది ఈ ఓటికుండ పెంకు. పెంకు, కుండ పెంకు అనేది. అందుకని ఆ పాప ఏం చేసింది? జాగ్రత్తగా తీసుకుంది. ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే, పాలస్తీనా దేశంలో అంట ఆడపిల్లలు చక్కగా మొక్కలు పెంచడానికి, పూల చెట్లు పెంచడానికి ఇష్టపడతారండి. దగ్గరలో నీళ్లు లేవు ఆ మొక్కలకి తెచ్చిపోయటానికి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక గుంట దగ్గరికి వెళ్ళి ఈ పెంకుతో నీళ్లు ముంచుకొని కుండలో పోసుకొని ఆ కుండ నింపుకొని ఆ కుండతో నీళ్లు తీసుకొని వచ్చి ఇంటి ముందున్న చెట్లకి నీళ్లు పోస్తారు. అంటే నీళ్లు తోడుకోవడానికి కూడా ఆ పెంకు అనేది వాళ్ళకి అలా ఉపయోగపడేదిగా ఉంది. అది మనకైతే నిరుపయోగం కానీ ఆ ప్రజలకు అది కొన్ని పనులకు ఉపయోగపడేదిగా ఉంది. అట్లాగే దావీదు కూడా తన కష్టాలను బట్టి ఇల్లు, ఇట్లా పెంచిన పూల తోటలు చక్కగా అందంగా మంచి సువాసన వెదజల్లేలా, అందరికి సంతోషం కలిగించేలా ఇట్లా మొక్కలు చెట్లు వాళ్ళు పెంచేవాళ్ళుగా ఉంటారు. ఆ రీతిగా ఆ పెంకు అనేది దాన్ని కూడా వాళ్ళు ఉపయోగపరుచుకోగలుగుతున్నారు. అది కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే మన జీవితాల్లో కష్టాలు వచ్చి, సమస్యలు వచ్చి, బాధలు వచ్చి మనకు కూడా నేను కూడా ఓటికుండ వంటి వాడను, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనుకునే స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనల్ని కూడా దేవుడు ఉపయోగించుకోగలడు తన కార్యాల కోసం. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెట్టేయడు. విరగొట్టబడిన పాత్ర అని చెప్పి, పనికి మాలిన పాత్ర అని మనల్ని నెట్టివేయడు. మన ద్వారా అనేకుల్ని ఆశీర్వదిస్తాడు. మన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలని చేయగలుగుతాడు. గర్వం వచ్చిన తర్వాత, దాన్ని దేవుడు శిక్షించిన తర్వాత మన మనస్సు విరిగిపోతుంది, పశ్చాత్తాపం వస్తుంది. ఆ విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన నివాస స్థలం అంటాడు. విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడు అని దేవుని వాక్యం చెప్తుంది. విరిగి నలిగిన హృదయంలో దేవుడు ఏం చేస్తాడంట? నివసిస్తాడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలంట. పశ్చాత్తాపం కలిగిన హృదయమే, మారు మనసు ఎవరికైతే ఉందో వాళ్ళెవరు అంటే దేవునికి నివాస స్థలం. వాళ్ళల్లో దేవుడు నివసించి వాళ్ళని నడిపిస్తాడు. వాళ్ళని నడిపించి వాళ్ళని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆ ఓటికుండ పెంకు ఎట్లా ఉపయోగకరంగా ఉంటుందో, మనకి విరిగి నలిగిన హృదయం కలుగుతూ వచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు తన కార్యాల కొరకు ఉపయోగించుకోగలుగుతాడు. అనేకులు ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో వెచ్చదనం లేని వాళ్ళు, మరి చల్లారిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళకి మనం మారు మనసు పొందుకొని మనం వెళ్ళి ప్రభువుని గురించి చెప్తే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదానికి మనం కారణమయ్యేవారంగా ఉంది. అందుకే విరిగి నలిగిన హృదయం కలిగిన మనల్ని దేవుడు వాడుకొని అనేకుల ఆశీర్వాదానికి మనల్ని కారణంగా చేసేవానిగా ఉంది.
గర్వము అనే పాపం నుంచి మనం విడిపించబడాలి. రకరకాల గర్వాలు ఉంటాయి. రకరకాల గర్వాలు ఉంటాయి. ఒక గర్వం ఏది అంటే జాతి గర్వం. ఒక గర్వం ఏది అంటే జాతి గర్వం. అంటే తమ కులాన్ని బట్టి, తమ పూర్వీకులను బట్టి, మేము ఈ కులంలో పుట్టాము, మేము ఆ కులం వాళ్ళం, ఈ కులం వాళ్ళం అని చెప్పి జాతిని బట్టి గర్విస్తూ ఉంటారు కొంతమంది. మిగతా కులాల వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వరు. దగ్గరకు కూడా రానివ్వరు. క్రైస్తవుల్లో కూడా ఉంటున్నాయి. చర్చెస్‌లో కూడా ఇట్లాంటి పాపం అనేది ప్రవేశించింది. దావీదు కూడా ఘనమైన పాత్రే ఒకప్పుడు. అయినా దావీదులోకి పాపం ప్రవేశించలా, గర్వం అనే పాపం. అట్లా సంఘాల్లోకి కూడా వస్తుంది. నాకు తెలిసిన ఒక చర్చిలో అయితే సండే స్కూల్ పిల్లలు, కొంచెం డబ్బున్నాళ్ళ పిల్లలు మిగతా వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వరండి. అక్కడ సండే స్కూల్ పిల్లల్లోనే ఒక చర్చిలో నాకు తెలిసిన చోట, పేరు చెప్పకూడదు గానీ, కొంచెం డబ్బున్న వాళ్ళ పిల్లలంతా ఒక వర్గం అంట. మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు, మిగతా పిల్లలంతా ఒక వర్గం అంట. ఆ పిల్లల్ని వీళ్ళు దగ్గరకు కూడా రానివ్వరు. ఆ పిల్లలతో కలవటానికి ఇష్టపడరు. వాళ్ళతో ఏది పంచుకోవటానికి ఇష్టపడరు. వాళ్ళతో ప్రేమగా ఉండటానికి ఇష్టపడరు. అట్లా సంఘాల్లో కూడా ఆ పాపము అనేది ప్రవేశిస్తుంది. అయితే గర్వహృదయము అనేది ఏమై ఉన్నదండి? పాపయుక్తమైనది, దేవుణ్ణి దుఃఖపరిచేది, దేవుణ్ణి బాధించేది, నీ జీవితంలో కీడుకి, నాశనానికి, కష్టాలకు, శ్రమలకు అది కారణమయ్యేది. గర్వంతో నింపబడిన హృదయాన్ని దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. దేవుడు సంతోషించడు అటువంటి హృదయాన్ని చూసి. కొంతమంది స్థలాన్ని బట్టి గర్విస్తారంటారు. మేము టౌన్‌లో ఉంటాం, మేము హైదరాబాద్‌లో ఉంటాం, మేము బెంగుళూరులో ఉంటాం. వీళ్ళు చూడు, వీళ్ళు మురికివాడల్లో ఉంటారు. పల్లెటూరాళ్ళు, పల్లెటూరు బైతులు వీళ్ళు. పల్లెటూరాళ్ళు వీళ్ళు, పల్లెటూరు బైతులు వీళ్ళు. అయితే దేవునికి అటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. మనం దేన్ని బట్టి గర్వించిన ఆ గర్వం దేవుణ్ణి ఏం చేస్తుందంటే దుఃఖపరిచేదిగా ఉంటుంది. కొంత ఇంకా రూపు గర్వము అని ఉంటుంది. రూపు గర్వము అనేది కూడా ఉంటుంది. తమ అందాన్ని బట్టి గర్విస్తారు. తమ అందాన్ని బట్టి గర్విస్తారు. దేవుని వాక్యంలో ఒక చోట రాయబడుతూ వచ్చింది, వివేకము లేని సుందర స్త్రీ అంట పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదంట. పంది ముక్కుకి బంగారపు కమ్మి పెట్టామనుకోండి, నాకు బంగారం పెట్టారు, నేను బురదలోకి వెళ్ళకూడదు అని అనుకుంటుందా? అనుకోదు. నువ్వు బంగారం పెట్టు, డైమండ్స్ పెట్టు, ఇంకా విలువైనవి ఏవైనా తెచ్చిపెట్టు, అది ఎక్కడ పడుతుంది? వెళ్ళి బురదలోనే పడుతుంది. బురదలోనే పడుతుంది. అంటే వివేకము లేకుండా, తగ్గింపుదనం అనేది లేకుండా, దీనత్వం అనేది లేకుండా అందంగా ఉన్నా సరే అది పనికిమాలిందనే అర్థం. ఆ పరిస్థితి పనికిమాలిన పరిస్థితి అనే అర్థం. అర్థమవుతుందా? అందుకే అందాన్ని బట్టి నేను అందంగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను అని గర్వించే వారంగా ఉండకూడదు. గర్వ హృదయము, అహంకార దృష్టి భక్తిహీనుల క్షేమం ఏమై ఉన్నాయంటండి? పాపయుక్తములై ఉన్నవి. ఇంకొక రకమైన గర్వం ఏంటంటే కొంతమందికి ఆత్మీయ గర్వం. కొంతమందికి ఆత్మీయ గర్వం. మేము క్రమంగా మందిరానికి వెళ్తాం, మేము క్రమంగా మందిరానికి వెళ్తాం, మాకు బైబిల్లో ఎన్నో విషయాలు తెలుసు, బైబిల్లో ఎన్నో విషయాలు తెలుసుకోవడం మంచిది, మందిరానికి వెళ్ళటం కూడా మంచిదే. అందుకని మిగతా కొత్తగా వచ్చేవాళ్ళని, ఎప్పుడన్నా వచ్చేవాళ్ళని ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? తృణీకరించే వాళ్ళుగా ఉంటారు. మిగతా విశ్వాసుల్ని తృణీకరించే వాళ్ళుగా ఉంటారు. అట్లా చేయకూడదు. వాళ్ళని దగ్గరికి తీసుకొని, వాళ్ళని ప్రేమించి, వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి, వాళ్ళు బలపడటానికి కారణం అవ్వాలి. కానీ నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి అని చెప్పి తృణీకరించే వాళ్ళంగా ఉండకూడదు. మన రక్షణకి కారణం ఏంటి అంటే దేవుని కృపే. మన మంచితనాన్ని బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకోలా, మన నీతి క్రియల్ని బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకోలా. కేవలం దేవుని కృపను బట్టియే మనకు రక్షణ అనేది ఇవ్వదు. కృప అనే మాటకు అర్థం ఏంటి? యోగ్యత లేకపోయినప్పటికీ చేయబడే సహాయం. అంటే సహాయం పొందుకోవడానికి వీ డు నాట్ డిజర్వ్, మనకి అర్హత లేదు, అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చాడు. మనం అనర్హులమైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చాడు. అనర్హులకే ఇచ్చాడు. ఇప్పుడు నేను అర్హమైన వాడను అని అనుకుంటే ఎట్లా? మిగతా వాళ్ళని తృణీకరిస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. నేను మందిరంలో అట్లా ఇట్లా, నాకు అది తెలుసు, ఇది తెలుసు,
ఇటువంటి గర్వం కూడా మనలో ఉండకూడదు. అటువంటి గర్వాన్ని ఏమంటారు అంటే ఆత్మీయ గర్వము అంటారు. ఏ రకమైన గర్వమైనా సరే అది దేవునికి మనల్ని ఏం చేస్తుందంటే దూరం చేసేదిగా ఉంటుంది. మనకున్న దేన్ని బట్టి కూడా మనం గర్వించే వాళ్ళంగా ఉండకూడదు. దేవుణ్ణే గణపరిచే వాళ్ళంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూపించి నేను ముగిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు ఉన్నాయి చూడండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. లాస్ట్ వచనం చూడండి. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. యోహాను చూస్తున్న దర్శనంలో దేవుడు కనిపిస్తున్నాడు సింహాసనములో. ప్రభువారు కనిపిస్తున్నారు. 24 పెద్దలు ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు పాప? ఎంతమంది ఉన్నారు పెద్దలు? 24 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కిరీటాలు ఇవ్వబడుతూ వచ్చినాయి. ఏమివ్వబడుతూ వచ్చినాయి? కిరీటాలు ఇవ్వబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఆ కిరీటాలు ఏం చేశారంటే వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట పడవేస్తూ వచ్చు. దేవుని సింహాసనం ఎదుట పడవేస్తూ వచ్చు. పడవేసి ఏమంటున్నారు? నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందని అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. దేవా, నువ్వే మాకు కిరీటాలు ఇచ్చావు, నువ్విస్తేనే మాకు కలిగిన ఈ కిరీటాలు, నువ్విస్తేనే మాకు కలిగిన ఈ కిరీటాలు అని చెప్పి ఆ కిరీటాన్ని దేవుని ముందు వేసి, దేవుని ముందు పడవేసి, సమస్తమును నువ్వే సృష్టించావు, మహిమ ఘనత పొందని అర్హుడవు నువ్వే అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి గణపరిచారు. అర్థమవుతుందా? మాకు కిరీటం దొరికింది, మేము అంత గొప్ప ఇంత గొప్ప అని అనలా. వాళ్ళు ఏమన్నారు? దేవా, ఈ కిరీటాలు నువ్వే ఇచ్చావు, నువ్విస్తేనే మాకున్నాయి, మహిమ ఘనత పొందని అర్హుడవు నీవే అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తూ వచ్చు. మనకివ్వబడిన ప్రతి దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణే గణపరచాలి. అర్థమవుతుందా? మనకివ్వబడిన ప్రతి దాన్ని బట్టి కూడా మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణే ఘనపరచాలి. అట్లా కాకుండా మనల్ని గణపరుచుకుంటూ గర్వించామనుకోండి, దావీదంతటి గొప్పవాడిని కూడా, ఘనమైన పాత్రను కూడా దేవుడు ఉపేక్షించలా. 3 శిక్షలు ముందు పెట్టి శిక్ష తీసుకొని వచ్చాడు. దావీదు మనస్సు ఏమైందండి? తన పాపాన్ని బట్టి, తప్పిదమును బట్టి మనస్సు కొట్టుకుంటూ వచ్చు, దుఃఖిస్తూ వచ్చాడు. దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు, సరిచేసుకుంటూ వచ్చు. దేవుడు కూడా తర్వాత వాత్సల్యత కలిగిన వాడు గనుక క్షమిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని క్షమించమని అడగాలి. ఆ తప్పును సరిచేసుకునే వారంగా ఉండాలి. తప్పుని సరిచేసుకునే వారంగా ఉండాలి. తప్పు సరిచేసుకున్న తర్వాత మనం ఏమవుతామంటే పరిశుభ్రపరచబడిన పాత్రలమవుతాం. పరిశుద్ధపరచబడిన పాత్రలమవుతాం. పరిశుద్ధపరచబడిన పాత్రలో ఏం తీసుకొస్తారంట? పవిత్రమైన పాత్రలో ఇందా మనం చూసాం, మందిరానికి నైవేద్యాలు తీసుకొస్తారు. మందిరానికి నైవేద్యాలు తీసుకొస్తారు. అట్లాగే మనం కూడా పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు మనల్ని తన మహిమ కొరకు, తన ఘనత కొరకు దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దీవెనకరమైన స్థానంలో మనల్ని ఉంచుతాడు. అట్లాగే ఇంకోటి ఏం చూసాం? విరగొట్టబడిన పాత్రలు. విరిగిపోయినా సరే దాన్ని ఏం చేస్తాడు దేవుడు? వాడుకుంటాడు. దాన్ని ఏం చేస్తాడు దేవుడు? వాడుకుంటాడు అన్నమాట. మనల్ని వాడుకొని మన ద్వారా అనేకులకు ఆశీర్వాదాలు ఇస్తాడు. గర్వము అనేది ఈ పాఠాలన్నీ నేర్చుకున్నాము. గర్వము అనేది భయంకరమైన పాపం. గర్వము భయంకరమైన పాపం. అపవాది లూసిఫర్ ఒకప్పుడు ఏం చేసేవాడు? లూసిఫర్ ఏం చేసేవాడండి? దేవుని దగ్గర గాయకుడు. దేవుని దగ్గర గాయకుడు, దేవుణ్ణి స్తుతించే సమూహాన్ని నడిపించేవాడు. అయితే దేవుని కన్నా కూడా నేనే గొప్ప అని తాను హెచ్చించుకున్నాడు. అతన్ని కొంతమందిని పోగు చేసుకున్నాడు అనుచరులు. అక్కడి నుంచి దేవుడు పాతాళానికి త్రోసివేస్తూ వచ్చాడు.
అక్కడి నుంచి దేవుడు త్రోసివేస్తూ వచ్చాడు. పడిపోవటానికి కారణమైంది గర్వం అనేది. పడిపోవటానికి కారణమైంది గర్వము అనేది భయంకరమైన పాపం. త్రోసివేయబడ్డానికి, అణగదొక్కబడ్డానికి, నాశనం చేయబడ్డానికి ఆ గర్వం అనే పాపము కారణమయ్యేదిగా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం. అర్థమవుతుందా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎహెమ్యా 9:15 వరకు 9 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు వందనాలు దేవా. దావీదు జీవితానుభవాలను మా గమనానికి తీసుకొచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, గర్వము అనేది తండ్రి పాపయుక్తమైనది అని చదివిచ్చారు దేవ. అయితే తండ్రి, దావీదు తన తప్పును ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మీరు క్షమించిన దేవునిగా, అతన్ని పరిశుద్ధపరిచిన దేవునిగా మీరు ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో కూడా నమ్మదగిన వానిగా, నీతిమంతునిగా, సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రపరిచే దేవునిగా మీరున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాబుదే చేరి వచ్చిన బిడ్డల జీవితాల్లో అరుదుగా భవిష్యత్తులో మీరు మహిమ పొందుకుంటూ రండి. పరిశుభ్రపరచబడిన పాత్రలుగా, పరిశుద్ధపరచబడిన పాత్రలుగా తండ్రి బిడ్డలను తండ్రి మీ మహిమ కొరకు భవిష్యత్తులో వాడుకుంటూ రండి. యెహోవా మందిరంలోనికి నైవేద్యం తెచ్చుకొని పవిత్రపరచబడిన పాత్రలను మీరు ఉపయోగించినట్టు మీ మహిమ కొరకు చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు వాడుకుంటూ రమ్మని మిమ్మల్ని ప్రాధేయకుడు. తిరిగి నలిగిన హృదయంతో, దీనత్వంతో, తగ్గింపుదనంతో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా, మీ ప్రజలను ప్రేమించే బిడ్డలుగా చేరి వచ్చిన ప్రతి బిడ్డ ఉండటానికి సహాయం చేయించు దేవా. ఆ రీతిగా వినయ మనస్సు గలవారి వద్ద, దీన మనస్సు గలవారి వద్ద నేను నివసించదును అంటుంది. అటు మనస్సును నాకు, మాకు అందరికీ కూడా మీరు దయచు. మరణమై స్మరణకు రానున్న వాని వల్ల అయితే, ఓటికుండ వంటి వాడి వల్లనైతే నేను దావీదు. అయితే అటువంటి దావీదును కూడా మీ మహిమ కొరకు మీరు వాడుకుంటూ వచ్చి మమ్మల్ని కూడా తండ్రి మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు, మీ ఉన్నతమైన ఉద్దేశంలో నెరవేర్చబట్టు కొరకు మీరు ఉపయోగించుకునే దేవునిగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగ నడిపించి మహిమ పొందుకోమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, ఏ గర్వమైనను మాలో ప్రవేశించుకుని మాకు సహాయం దయచేసి మమ్మల్ని నడిపించి సమస్త మహిమ ఘనతలకు అర్హుడు పాత్రతో మీరని తండ్రి మిమ్మల్ని అన్ని పరిస్థితుల్లో ఘనపరిచే వారంగా మమ్మల్ని నడిపించి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.